హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలు అనేవి ఉన్నాయి. అలా అనాదిగా వస్తున్న ఆచారాలలో కుంభమేళా ఒకటి. అయితే 12 సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడ కుంభమేళా ఉత్సవం జరుగుతుంది. కుంభమేళా ఉత్సవం మొత్తం 4 పుణ్యక్షేత్రాల్లో జరుగుతుంది. మరి కుంభమేళా ఎలా వచ్చింది? కుంభమేళా జరిగే ఆ 4 ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయనే మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో ముఖ్యమైన నదులకి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలొస్తాయి. ఇక కుంభమేళా విషయానికి వస్తే కుంభమేళా ఉత్సవం మొత్తం 4 పుణ్యక్షేత్రాల్లో జరుగుతుంది. అవి ఉత్తరాఖండ్ హరిద్వార్లోని గంగా నది, ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం, మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని సిప్రా నది, మహారాష్ట్ర నాసిక్లోని గోదావరి నదిలో కుంభమేళా జరుగుతుంది. ఈ 4 ప్రదేశాల్లో 12 సంవత్సరాలకు ఒకసారి ఒక్కో ప్రదేశంలో కుంభమేళా జరుగుతుంది. అయితే ఇలా కుంభమేళా ఉత్సవం జరగడానికి కారణం ఏంటంటే, పూర్వం క్షీర సముద్రం చిలికినప్పుడు లభించిన అమృత భాండం కోసం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు ఇంద్రుడు అమృత కుంభాన్ని పట్టుకుని పరిగెత్తుతూ హరిద్వార్, ప్రయాగ్, ఉజ్జయిని, నాసిక్ అనే 4 చోట్ల దింపాడని, ఆ సమయంలో అమృత బిందువులు ఈ ప్రదేశాలలో పడగా ఆ బిందువులను సేకరించడానికి ఈ ఉత్సవం ప్రారంభించారని చెబుతారు. ఇక విషయంలోకి వెళితే, అలహాబాద్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 15 నుంచి మార్చి 4వ తేదీ వరకు అర్ధకుంభమేళా జరుగుతుంది. అర్ధకుంభమేళా అనగా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరిగే దానిని అర్ధకుంభమేళా అని అంటారు. అదేవిధంగా ప్రతి 12 సంవత్సరాలకు జరిగే దానిని పూర్ణ కుంభమేళా అని అంటారు. అయితే 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత 104 సంవత్సరాలకు మహాకుంభమేళా జరుగుతుంది. ఇలా జరిగే ఈ కుంభమేళా ఉత్సవానికి కొన్ని కోట్ల మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే, హిమాలయాల్లో అడవుల్లో జనం లేని ప్రదేశాల్లో నివసించే కొన్ని లక్షల మంది సాధువులు, సన్యాసులు సరిగ్గా కుంభమేళా ప్రారంభమయ్యే సమయానికి అక్కడికి చేరుకుంటారు. వీరు అంతా కూడా ఎటు నుండి ఎలా వచ్చారు, ఎలా వెళ్లిపోయారనేది కూడా ఆ సమయంలో చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. అహ్లాబాద్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 15 నుంచి మార్చి 4వ తేదీ వరకు అర్ధకుంభమేళా జరగనుంది. ఈ కుంభమేళాకు దాదాపు 15 కోట్ల మంది వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక ప్రయాగ్రాజ్లోని 2025లో పూర్ణ కుంభమేళా కూడా జరగనుంది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.